వదిలేసి పక్కింటి శాంతిని కాలేజ్ వరకు డ్రాప్ చేసేస్తావా? అయ్యి బాబాక చూసిటే చూస్తాను రా, డాడీ వచ్చాక చెప్తాను రా. అక్క ప్లీజ్ అక్క చెప్పక్క ప్లీజ్ అక్క. చెప్తాను రా డాడీ వచ్చాక. అక్క ఈరోజు ప్రతిరోజు నేను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తున్నా. సరేలే రా, టీవీ చూద్దాం. అయ్యి బాబాక గోలీ 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 సెంచరీ కొడిచాడే. ఈ టెంపరా రిమోట్. అబ్బా చీర ఎంత బాగుందో. ఈ క్రిస్మస్ కి అమ్మకి చెప్పి ఇదే కొనిచ్చుకుంటాను రా. ఏంటి అదా? ఆ చీర కట్టుకున్నానుకో వీధిలో కుక్కలన్నీ ఎనకలు వచ్చేస్తాయి. అయ్యి బాబాక ఆ బైక్ చూడంత బాగుందో. ఈ తాపని డాడీని అలాగే నొప్పించి ఆ బైక్ కొనిపించుకుంటా. ఒరే నీకు సైకిల్ స్టాండ్ తెత్తమే రాదు, ఇంక బైక్ ఏం తోలుతారా నువ్వు? రేఖా రేఖా, ఒరే సీరియల్ పిచ్చి తెచ్చేస్తుందిరా బాబు. రిమోట్ ఇవే, సీరియల్ చూసే టైం అయింది. అయినా కానమ్మా ఇప్పుడు అస్తమాలంతా నువ్వు టీవీ చూస్తున్నావు. కుసేపు మమ్మ చూడవచ్చు కదా. నీకు తెలీదుండ్రా? అయ్యి బాబాయ్, మా దీపక్కి ఏంటి ఇన్ని కష్టాలు వచ్చేసి? ఏంటక్క అమ్మేడు చెప్పింది? అమ్మేడు చెప్పింది. అవునరా, శ్రద్ధ అయితే మన మీద పెట్టింది, మనం ఎప్పుడు బాగుపడుతుందా. మాకు చెందవా మాకు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా. నాయనా చేప మార్కెట్లో ఉందండి ఇది. నేను ఇంటికి చేరే సమయం నాయన అనుకుంటా. ఏమేమే నోట్లోకి ఎగలిపోతే అసలు ఏంటి నీ ఉద్దేశం? పొద్దున వెళ్ళి కష్టపడి వస్తే కనీసం మొగుడు వచ్చి ఇది లేకుండా నీ అంతా నువ్వు టీవీ చూస్తున్నావా? మొగుడు నీకు లేదు, తండ్రి నీళ్ళకి లేదు. అట్లా డాడీ రే మీకు తండ్రి ఎక్కలేదురా, టీవీ ఉంటే సరిపోద్దురా. ఏమే గొంతు చచ్చిపోవాలన్నానే, కొంచెం టీవీ కొంచెం మంచిగా తీసుకురా. అసలే మా సూర్యం పెద్దం చనిపోయిందని నేను నడుస్తుంటే మళ్ళీ ఏంటండి మీ మంచి నీళ్ళు వాళ్ళ మీ మధ్య పొలం చూరపోతుందా? చచ్చిపోయిందా? చరిత్ర వదిలింది. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. లేకపోతే వచ్చిన ప్రతిసారి ఏదో పొలవేసి మా ఇద్దరి మధ్య గోడ పెట్టేసింది. నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషం ఉంది. నాకు ఇలా క్రిస్మస్ పండుగ చేసుకున్నట్టుంది బాబా. నేను చెప్తుంది అమలాపురంలో ఉన్న సూరం పెద్దం గురించి కాదు, సీరియల్ లో ఉన్న సూరం పెద్దం గురించి. ఓ నీ సీరియల్ పిస్తాగలడా. ఇంట్లో ఎవరో పోయినట్టు ఏడ్చా కదా, ఆ కేబుల్ కనెక్షన్ కట్ చేస్తాయి కానీ నీకు తెక్కనదే, నీకు తెక్కనదు. సర్లే కానీ మొన్న 10,000 ఇచ్చాను కదా, ఆ 10,000 తీసుకుని రేపు క్యాంప్కి వెళ్ళాలి. ఏ 10,000? అదేంటే మొన్న ఇచ్చానుగా. ఎప్పుడో ఖర్చు పెట్టేశాను. ఏం చేసావే? ఏం చేసావు? మీకేం తెలుసండి, ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇంట్లో పప్పు పుల్ల గ్యాస్ ఎవరేస్తారు అనుకున్నారు? ఇచ్చాడో లేదు కానీ బోర్డు 10,000 100 హారాలు తీస్తున్నారు. పప్పు పుల్లికి 10,000 పోయా? ఏమే ఎంతేనా? లేదా ఎవరికైనా చీటీలు కట్టేసి ఎవరికైనా వడ్డీకి ఇచ్చేస్తావా? ఎవరు తెలియదు దొంగేస్తావు? ఎవరు తెలియదు? ఇంట్లో కూరగాయలు లేవు, కూరగాయలు కావాలంటది. తీరా డబ్బులు ఇచ్చాక ఆ డబ్బులు నొక్కేస్తుంది. వాళ్ళకి డబ్బులు కట్టాలి, వీళ్ళకి డబ్బులు కట్టాలి, నా దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు నొక్కేస్తుంది. పైగా ఏమన్నా అంటే కుక్కలా మీద పడిపోతుంది. కుక్క? అవును నువ్వేనే. నన్ను కుక్క అంటావా? ఆ మాటకొస్తే నువ్వు కుక్క, మీ అమ్మ కుక్క, మీ నాన్న కుక్క, నీ కుటుంబం కుక్క, నీ వంశమే కుక్క. ఏమేమే ఆపే, నువ్వే ఆపే. ఏంటి తాగొచ్చావా? లేదు. నిజం చెప్పు, తాగొచ్చావు కాదు? లేదు. సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉన్నారని జ్ఞానం లేదు. రేపు అనగాడు నిన్ను చూసి నేర్చుకుంటే అసలు ఎందుకు తాగుతాను? నీ వల్ల తాగుతానే. నువ్వు అంటే మూడంటే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావే, నీ వల్ల తాగుతున్నావు. ఏ చల్లవచ్చు ఏ చేయాలమ్మా? అయ్యారు వందనాలండి. వందనాలమ్మా, వందనాలు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరు ఇలా దేవుడిని ఆరాధిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రతిరోజు ఇలా దేవుడిని ఆరాధిస్తారమ్మా మీ కుటుంబం అంతా? అవునండి అయ్యగారు, రోజు ప్రార్థన చేస్తాం. అవునండి పాస్టర్ గారు, మేమేమోనండి మా అమ్మ నాన్న మట్టుకు ప్రతిరోజు అవి చివరి వరకు ఇంటిలా ప్రార్థన చేస్తారండి. ఈ రోజు కూడా ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే మీరు అలా అడుగు పెట్టారు, అలా ఆడినారండి. కదే అమ్మా ఉండరా. సమీల్ గారు, మీరు చర్చికి రావచ్చు కదండి. అబ్బే ఇంటికి రాను పాస్టర్ గారు, ఈ క్యాంపులు గట్టి వెళ్ళాల్సి వస్తుందండి. అయినా అప్పటికే వీలు చూసుకుని ఆ క్రిస్మస్ కి, ఆ న్యూ ఇయర్ కి
వస్తున్నాను కదా పాస్టర్ గారు. పండుగలకు వేస్తులాగా మనం ఉండకూడదండి. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో మనం కనబడాలి. మీ భార్య చూడండి, ప్రతి ఆదివారం వచ్చి ఫస్ట్ లైన్ లో కూర్చొని మీ కొరకు కన్నీటితో మీ మానవుని దేవుని ప్రార్థిస్తుందండి. పాస్టర్ గారు మీ అమ్మ గురించి తెలియదే మరి. నాకేం బాధలు ఉన్నాయండి, అంతా ఆయన గురించి. అతను మారితే అంతే చాలు. మారుతామమ్మా, బాధపడకమ్మా, ఆయన మారుతారమ్మా. పక్క ప్రార్థన చేద్దాం, మారుతాం. ప్రార్థన చేసుకోండి. సమీర్ గారు ప్రార్థన ఏకీభవించండి. దయగని దేవా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఆ యొక్క ఇంటి యజమాని సమీర్ గారికి నీ నామంలో మార్పు చెందండి. అర్జెంట్ గా మార్చండి ప్రభువా. నామంలో ప్రభువా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ నీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థించాలి. వీరికి తండ్రి. ఆమేన్. అమ్మా వస్తాను, ఉంటానమ్మా. మీ అమ్మాయి మ్యాచ్ చేసిందిరా. మీ అమ్మాయి ఇంకా పాస్ గారు పడిపోయా. ఇంకా సీరియల్ ఎందుకు పడుకొస్తారా? మీ అమ్మగారికి ఆ సీరియల్ యాక్ట్ చేస్తే నంది అవార్డులు, పంది అవార్డులు అన్ని మీ అమ్మగారే. చాలా ఆపండి. టైం 10 అయిపోయింది. ఏమే రేపు పొద్దున్న క్యాంప్కి వెళ్ళాలి. రేపు పొద్దున్న 6 గంటలు వేసి టిఫిన్ కట్ చేసి నన్ను లేపు, సరేనా? టిఫిన్ చేయమని నువ్వు తినేసి నన్ను లేపడం కదే, టిఫిన్ చేసి నన్ను లేపు. ఉద్దస్తమాలు ఇది కుక్కల్లో కొట్టుకొని ఇప్పుడు దొంగ పెట్టి నిద్రపోతున్నారు. ఇంకెలా వేస్తారు వీళ్ళు? టైం 12 అయిపోయింది. మంచి ఇంగ్లీష్ సినిమా వేస్తాడు. హీరోలో ఏమే ఎక్కడ తెచ్చావే? ఎక్కడ తెచ్చావు? అయ్యి బాబాయ్, టైం 7 అయిపోయింది. ఎక్కడ తెచ్చింది ఇది? పొద్దున్న 6 గంటలు అయిపోయి టిఫిన్ చేసిన లేకపోయినా క్యాంప్కి వెళ్ళాలని చెప్పానా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఏమే ఎక్కడ తెచ్చావే? రాని మొగుడంటే గౌరవం లేకుండా పోతుంది, ఇంక భయం లేకుండా పోతుంది. ఈరోజు నాకు తెచ్చింది ఇది. ఈరోజు అదో నేను తేలిపోలే. రాని అదిగో వస్తుందిగా, రాని. ఏమే ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడికి వెళ్ళావు? ఏంటండి ఎలా దబాయిస్తున్నారు? అదే ఎక్కడికి వెళ్ళావు అడుగుతాను. ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళానంటే ఎక్కడికి వెళ్ళావు? నేను స్త్రీల గుడికి వెళ్ళొచ్చానండి. ఏంటి స్త్రీల గుడికి వెళ్ళావా? ఏమే ముందు ఇంట్లో ఉన్న మూడు సేవ చేస్తే నేర్చుకోవే, తర్వాత ఆలయాలు సేవ చేద్దాని. అసలు నిన్ను కదా మీ బాబుని అనాలి. ఆ రోజు ఏమన్నాడు? అయ్యా బాబు నా కూతురు చాలా మంచిది, గుణవంతరాలు ధనవంతరాలు దించిందని ఎత్తది అన్నాడు. ఇప్పుడేమైంది నా బొంద? నువ్వు మాట్లాడుతుంటే నేను అదేం అవుతుంది. ఇంకేమన్నాడు? అయ్యా బాబు నా కూతురు నీ జీవితంలో అడుగు పెడితే నీ స్టార్ తిరిగిపోతున్నాడు. తిరిగిపోయింది. అడుగు పెట్టోలేదో స్టార్లో వెళ్ళి నా జీవితం కాస్త మాట్లాడి బొలిపే చేశారు మీ బాబు కూతురు కలిపి. నన్ను అంటే అన్నారు కానీ మా నాన్న మా పుట్టింటోళ్ళు అంటే అసలే ఊరుకోను. ఇంకో మాట ఎత్తితే మాట మర్యాద రెండు దక్కవు. ఏంటి ముగ్గురిని ఇంటి యజమాని నావే పేరు చూపిస్తావా? ఈరోజు అయిపోయావు. ఇలా కాదని పని ఏంటి కుడతావా? అయ్యి బాబు కుట్టినా కుడేస్తుంది అనవసరంగా మడపూరబో. అది కాదే రూతమ్మా, నేను క్యాంపులకి అటు ఇటు వెళ్తున్నాను కదే. కొంచెం పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా ఉండే. ఇదే చెప్తాను, ఎందుకు కోపడిపోతావు? సరే మరి వెళ్ళి వస్తానే. ఏమండి ఏంటి బాయ్ అండి? ఏమండి బాయ్ అండి? దీని మాదిరి తొక్కలేదు. చెత్తమోహన్ బుజ్జిగానే ఏంట్రా అందరూ మంచుడు అంటున్నారు. అవునరా, నాకు కూడా నచ్చట్లేదురా. మార్చాలిరా. బుజ్జిగా ఇటారా. బుజ్జిగా అసలు ట్రై చేయరా. అరే వద్దురా, ఇంట్లో మా అమ్మ నాన్న వెళ్తే నన్ను చంపేస్తారా. ఎప్పుడు చూసినా మీ నాన్న ఎప్పుడు బ్యాంక్ తీసి అప్పుడు కనపడతాడు రా. నీకేమైందిరా? తాగరా.
రే మన యూత్ రా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తాగుతారా? తాగరా. అరే రా, వద్దురా వద్దురా వద్దురా. అరే కళ్ళు తిరిగేలాగా ఉన్నారా? అదే అలవాటు అవుతుంది పదరా. బాబు ఇదేంటి నా ఇంట్లో డాన్స్ అయ్యే బాబు జాగ్రత్త. ఇదేంటి ఈరోడు ఒరే బుచ్చిగా నువ్వా? ఒరే ఊరే బంగాళ బ్యాండ్ ఎలా చింపేసాడు రా ఎదవా. 1000 రూపాయలు పెట్టుకున్నాను బంగాళ బ్యాండ్ ఎలా చింపేసాడు రా. చేసే ఫ్యాషన్ డాడ్, మీలాంటి ముసలి తీరు అర్థం కాదు. ఒరే 1000 రూపాయలు పెట్టుకున్నాను బంగాళ బ్యాండ్ చింపేసి ఫ్యాషన్ అన్నాడు ఎదవా. 10వ తరగతి 10 సార్లు రాసి నీకు ఫ్యాషన్ ఏంట్రా? డాడీ అప్పుడెప్పుడు 10వ తరగతి నుంచి ఇక్కడ మాట్లాడకండి. 10,000 కొట్టండి. 10th ఇంటర్ డిగ్రీ ఇందులో సర్టిఫికేట్ కన్సర్ సర్టిఫికేట్ తెచ్చి నీ మొఖాలు కొడతా. ఏంట్రా 10,000 మొహం కొడితే సర్టిఫికెట్ మొహం కొడతావు? ఒరే 3 కోట్ల అన్నం పెట్టేసరికి డబ్బులు తెస్తున్నారు ఎదవా. ప్రతిసారి రేఖనే కాలేజీలో ఫస్ట్ వస్తుంది. అవునే బాబు, మమ్మంటుంది 10సారి రేఖతోనే ఉంటావు, నీకెందుకు మార్క్స్ రావట్లేదని ప్రతిరోజు తిడుతుందే బాబు. అంతేనే బాబు. మనం రేఖ అని ఒక వలేద్దాం మా రేఖకి, అప్పుడు తన చదువు మనల్ని ఎవరు ఏమన్నదే. పదండి వెళ్దాం. రేఖ నువ్వంటే ఆ నల్లుడికి చాలా ఇష్టమంటే ప్రతిరోజు నిన్ను చూస్తాడు. నన్ను ఎవరు చూస్తే నాకేంటి, నేను బాగా చదువుకొని నేను మా అమ్మ నన్ను బాగా చూసుకుంటానే. అబ్బా ఏ రేఖ, ఇప్పుడు మనకి చాలా డబ్బులు అవసరమే. నువ్వు ఆ నల్లుడిని లవ్ చేస్తే మనకి బోల్డ్ డబ్బులు వస్తాయి. అప్పుడు వాడే ఖర్చేస్తాడే, కొంచెం చూడవే వాడిని. సరే చూస్తానే. ఏ రేఖ మన ఊళ్ళోకి వచ్చేసింది, ఇంకా మనల్ని ఎవరి అనరు, తను ఇంకా చదవదే. అవునే. సినిమాకా ఏంట్రా ఇక్కడ దాకా వచ్చేసావు? మా అమ్మ నన్ను చూసి నన్ను చంపేస్తారా. వెళ్ళిపోరా వెళ్ళిపో. రేఖ రేఖ, ఎవడే ఆ నల్లడు? నేను చూసి గాల్లో ముగ్గులేస్తున్నాడు. అమ్మ అది అడ్రస్ అడిగితే చెప్పానమ్మా. నువ్వు అడ్రస్ గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు తెలియని తింగరదాన్ని అనుకుంటున్నావా? ఈ విషయం కానీ మీ నాన్నకు తెలిసిందనుకో నిన్ను నన్ను చంపేస్తాడు తెలుసా. అయినా నీకు ఇక్కడ కాదా, ఇంటికి పదా. చెప్పండి. కొంచెం మంచిలు తీసుకురావే. ఏమైందండి? ఏం లేదు నువ్వు వెళ్ళి మంచిలు తీసుకురా. చెప్పండి ఏమైంది? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావే? మన బుజ్జిగా ఉన్నాడు కదా, అక్కడ కాలేజ్కి వెళ్దాం మానేస్తాడు. అక్కడ కాలేజ్కి వెళ్దాం మానేసి ఆ సినిమాల చుట్టూ సిగరెట్లు కాల్స్తుంది, అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారంటే. అదే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అంటున్నారు మీ కొడుకు పలానా దిక్కున కనపడ్డాడండి, మీ కొడుకుని పలానా దిక్కున కనపడ్డాడండి. అందరూ చెప్పడమేనే. అది ఏమైపోతాడు, ఇంటి మీదకి ఏం గొడవలు తీసుకొస్తాడు నాకు చాలా భయంగా ఉంది. సర్లే కానీ మన రేఖమ్మ ఏం చేస్తుంది? చదువుకుంటుందండి. చదువుకుంటుందా? నువ్వు వెళ్ళి అర్జెంటుగా రేఖమ్మని రెడీ చేసి తీసుకురా. రేఖమ్మకి మంచి సంబంధం చూసాను, వాళ్ళు తీసుకురాను. అప్పుడే పెళ్ళైంది, చదువుకుంటుంది కదా. నీకేం తెలియలేవా? వెళ్ళు, చెప్పిన వాడను.
అమ్మా ఆ గ్లాస్ నాన్న పెట్టే అమ్మో బుజ్జిగా తాగొచ్చావా? నాశనం చేస్తూ లోకులు అసలు కాకులు లాంటి చూసిన ప్రతి ఒక్కరు అయ్యా సాగర్ గారు మీకు పలానా దిక్కులు ఉన్నారు, పలానా వాడు కొద్దిగా ఇలాగా అని చెప్తుంటే నేను తట్టుకోలేనే, నా గుండె తట్టుకోలేదే. మీరందరూ కలిపి పని చేయండి, మీరందరూ కలిపి నేను చంపేయండి, మీరందరూ కలిపి నేను చంపేయండి, మీరందరూ కలిపి నేను చంపేయండి, నన్ను చంపేయండి. నా హృదయం లోపల కోస్తుంది, హృదయం లోపల కోస్తుంది, నా గుండె నిండా దుఃఖం, నా కళ్ళ నిండా కన్నీరు. ఎందుకు నా జీవితంలో చేస్తారు, ఎందుకు నా జీవితంలో చేస్తారు? చాలమ్మా చాలు. మీ కుటుంబంలో జరిగింది నేను చూశాను, విన్నాను కూడా. మీ ఇంటికి వచ్చే ప్రతిసారి కూడా నాటక వేషధారులు గాను, నీతిమంతులు గాను, భక్తులు గాను మీరు నటించేవారు. ఇక పేదలు మీరు నటించడం ఆపండి అమ్మా, చాలు ఇంకా ఆపండి. ఏమ్మా రుతమ్మా, ప్రతిసారి మా భర్త మారాలని మీ భర్త మీద ఏడ్చవే గాని నువ్వు మారావా? ఏదమ్మా నీలో మార్పు? నీ పిల్లలు చేజాటిపోయారు. నీ పిల్లల మాట ఇప్పుడు కారణం ఎవరమ్మా? నువ్వే. ఏ రోజైనా నీ భర్త మాట నువ్వు లోపడ్డావా? లోపడుకుంటా నీ పిల్లలు నీ మాట వినవాడా? అది అసత్యం అమ్మా, అది అసత్యం. అలా పెట్టండి గారు, గడ్డి అలా పెట్టండి. సమీర్ గారు ఎవరి సంగతి పక్కా పెట్టండి. మీ ఉద్దేశం ఏంటండి? మీరు ఇంటికి యజమాని, మీరు ఏ రోజైనా భక్తిగా ప్రవర్తించారా? మీరు ప్రతి నెల జీతము వాళ్ళ మొహం మీద కొట్టాల్సి సరిపోతుంది అనుకుంటున్నారా? వాళ్ళకి కావాల్సింది మీ జీవితం కాదు, మీ జీవితం కావాలండి. మీ జీవించే జీవితం వాళ్ళకి ప్రభావితం అవుతుంది. ఏవయ్యా బాబు, క్రైస్తవుడికి కావాల్సింది ఫ్యాషన్ ఫారెన్ కల్చర్ అటు కాదు, పరిశుద్ధత కావాలి. ఆ పరిశుద్ధత లేకపోతే ఇవన్నీ దేనికి? ఈ వయసులో కుటుంబానికి అండగా ఆదరంగా ఉండవలసిన నీవు భారంగా మారావు. సిగ్గుగా లేదు? నా కొడుకు అని గర్వంగా చెప్పుకోవాల్సిన నీ తల్లిదండ్రులు విన్నా నేను కన్నానని ఏడుస్తున్నారయ్యా. అది నీకు శాపం అయ్యా. ఏమమ్మా, చర్చిలో మంచిగా పాటలు పాడుతూ భయభక్తులు కలిగి ఉన్నదాన్ని నువ్వు చేసిన పాపిష్టి పనులు ఇవ్వ, దుష్ట సహవాసాన్ని బట్టి, పాపమును బట్టి నువ్వు తెచ్చుకున్నదేది? నువ్వు జీవితం నాశనం చేసుకున్నావు. నీ తల్లిదండ్రులు నలుగురు తలెత్తుకుండా చేసావమ్మా. అయ్యా సమీర్ గారు, అమ్మా రూతమ్మా, గత జీవితాన్ని మీరు విడిచిపెట్టండి. మీ కుటుంబము సంతోషంగాను సమాధానంగాను ఉండాలంటే నామకత్వం కవిత్వం వదులుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తపడి విడిచిపెట్టండి. భార్యను మధురంగా మార్చగల దేవుడు, పాడైన స్థలములను బాగు చేసిన దేవుడు. అయ్యా, మీరు ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి ఆయన సన్నిధిలో మీకు రక్షణ దొరుకుతుంది, మీ జీవితం ధన్యమవుతుంది. అయ్యా, 2000 సంవత్సరాల క్రితము నీ కోసం, నా కోసం, మనందరి కోసము ఆ కల్వరి శిలువలో వేలాడి రక్తం చిందించారు. మనం చేసిన పాపాలకు ఆయన ప్రాణత్యాగం చేశారు. ఆయన చేసిన ప్రాణత్యాగానికైనా మీరు మనసులో ఇవ్వండి, మీ హృదయాలను ఇవ్వండి. ఇచ్చి వాక్యం కట్టుబడి ఉన్న సంఘంలో ఉంటూ మీరందరూ, మీ కుటుంబం అంతా ఒక మాదిరిగాను, ఒక సాక్షిగాను, మీరందరూ అనేక కుటుంబాలకు మాదిరిగా ఉంటారని నేను నమ్ముచున్నాను, నేను కోరుకుంటున్నానయ్యా. వచ్చింది పాస్టర్ వచ్చిందయ్యా. నా కుటుంబాన్ని కట్టుకున్నాను పాస్టర్ గారు. చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు, చాలా థ్యాంక్స్. ఉంటానమ్మా. సారీ డాడీ. Sorry,
ఏడవకుండా మీరు నేను కదా క్షమించాల్సింది, మీరే నన్ను క్షమించాలరా. ఒక తండ్రిగా నేను ఎలా బ్రతకాలో అలా బ్రతకపోవడం వల్లే కదా మీరు ఇలా తయారయ్యారు.